జీవితం అంటే ఎంతమంది మనతో ఉన్నారని కాదు, ఎంతమంది విలువైన వాళ్ళు మనతో ఉన్నారన్నది ముఖ్యం. రంగురాళ్ళు వేళ్ళు ఉన్న ఒక్క ఆణిముత్యంతో సమానం కాదు కదా. మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు, కీడు చేసేవాడు నిన్ను ప్రశంసిస్తాడు. నిజాయితీపరుడిని నమ్మితే ప్రగతి, భజన సంఘాన్ని నమ్మితే అధోగతి. నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు, నీకు నువ్వే నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. మాట అనేది చావాలనుకున్న వాడికి బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వారిని కూడా చంపేలా ఉండకూడదు. విజయం గొప్పది కాదు, సాధించినవాడు గొప్ప. బాధపడటం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడు గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకునేవాడు గొప్ప. అన్నీ అనుకున్నట్లు జరగవు. జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళ్తే ఎప్పుడూ అసంతృప్తి, బాధ. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తి. అదే నిన్ను ముందుకి నడిపిస్తుంది. అర్థం, అపార్థం రెండింటికి ఒక్క అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. జీవితంలో విలువలు నేర్పించేది నిజమైన విద్య. జీవితాన్ని సంతోషంగా జీవించాలి అనుకుంటే రెండు మార్గాలు. నిన్ను వెతుక్కుంటూ ఏది వచ్చినా టేక్ కేర్, నిన్ను వదిలి ఏది వెళ్ళినా డోంట్ కేర్. డబ్బు నుండి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుండి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది, అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది.